నమస్తే. గ్రామ దేవతలు కార్యక్రమానికి స్వాగతం. ఏ రూపమైనా ఏ అవతారమైనా ఆ ఆది పరాశక్తియే లోకమాత. ఆ తల్లిని కొందరు శిష్ట దేవతగా సేవించి ఉత్సవాలు నిర్వహిస్తారు. గ్రామ దేవతగా ఆరాధించి మరికొందరు సంబరాలు చేసుకుంటారు. ఇలా భక్తులు ఏమి చేసినా లౌకిక ప్రయోజనంతో పాటు భక్తి ప్రధానమవుతుంది, మనస్సు పరవశిస్తుంది. ఇలాంటి ఒక మహోత్సవ సంబరాలకు వేదికగా నిలిచింది పెడన గ్రామం. ఈ గ్రామంలో దేవాంగుల దేవతగా నిత్య పూజలందుకుంటోంది శ్రీ చౌడేశ్వరీదేవి. కృష్ణా జిల్లా బందరుకు సమీపంలోని పెడన గ్రామంలో ఇటీవల అత్యంత వైభవంగా సాగిన శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిర్మహోత్సవ విశేషాలను ఈనాటి గ్రామదేవతలు కార్యక్రమంలో తిలకిద్దాం. హల శాంభవి, హల శాంభవి అంటూ ఒకవైపు భక్తుల కోలాహలం, మరొక వైపు శరీరంపై పదునైన కత్తులు చేసే వీరోచితం. ఊరంతా పందిళ్లు, అడుగడుగునా సందళ్లు, భక్తిభావోద్వేగాల పరవళ్లు. ఇవన్నీ కలిస్తే అలుకుల సంబరం. ఆ దేవతను కొలిచే భక్తుల కత్తుల సంబరం. ఎవరా దేవి, ఏమా కథ అనుకుంటున్నారా? ఆమెయే చౌడేశ్వరీదేవి, దేవాంగుల దేవత. ఆ ఉత్సవం జ్యోతిర్మహోత్సవం. ఇలాంటి అద్భుతమైన పండుగకు వేదికగా నిలిచింది కృష్ణా జిల్లా మచిలీపట్టణానికి సమీపంలోని పెడన గ్రామం. శ్రీ చౌడేశ్వరీదేవి ఆవిర్భావం వెనుక పురాణ చారిత్రక కథనాలు ఉన్నాయి. పూర్వము కైలాసవాసులైన పార్వతీ పరమేశ్వరుడు లోకుల కోరిక మేరకు ఒక వస్త్రకారుని సృష్టికి ఆలోచన చేయవలసి వచ్చింది. తత్ఫలితంగా పరమశివుని సజ్జోజాత ముఖ సహస్రార కమలం నుండి వెలువడిన జ్యోతిర్బింబమే దేవలుడనే మహర్షి. అతని భార్య సూర్యదేవుని సోదరి అయిన దేవదత్త. ఒకనాడు దేవల మహర్షి పరమశివుని వల్ల గాయత్రీ మంత్రోపదేశం పొందాడు. తద్వారా విష్ణుమూర్తి నుండి సూత్రరాతి అంటే ఒక నూలును సేకరించి ఈ భూలోకంలో తనకు నియమితమైన సగర దేశానికి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యంలో కొందరు రాక్షసులు ఆ మహర్షిని అడ్డుకొని సంహరించబోతారు. ఆ సమయంలో మహర్షి వారితో పోరాడలేక శక్తి సన్నగిల్లి శక్తి దేవత అయిన జగదంబిక పార్వతిని స్మరిస్తాడు. ఆ పరాశక్తియే చౌడేశ్వరీదేవిగా మహర్షికి సాక్షాత్కరిస్తుంది.
దుష్ట రాక్షసులను దునుమాడి మహర్షి మార్గాన్ని సుగమం చేస్తుంది. అటు పిమ్మట దేవల మహర్షి అమ్మకు నమస్కరించి ఆమె ఇచ్చిన దివ్యమణి కంకణాన్ని ధరించి అక్షయంగా వస్త్రోత్పత్తిని చేశాడు. అంతటి దేవల మహర్షి వల్లనే ఈ భువిలో మానవులకు దిగంబరత్వం తొలగి వస్త్రప్రదానమైనదని చెబుతారు. ఆ విధంగా ప్రపంచవాసులకు తొలి వస్త్రకారుడిగా ప్రసిద్ధి పొందాడు దేవల మహర్షి.